50కి 10 అంట. సో దానిమ్మకాయలు. సో పెద్దలారా మిత్రులారా, దానిమ్మలో అనేక రకాలైనటువంటి ఇవి వస్తాయి. దానివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల ఆడపిల్లలకు సంబంధించి రక్తహీనతకు సంబంధించిన సమస్య, గైనిక్ సమస్యలు ఉంటాయి ఆడపిల్లలకు సంబంధించి, నెలసరి మెన్షన్స్ అంటారు. సో దీన్ని పెద్ద ఎత్తున అంటారు. మగవాళ్ళు తినొచ్చు, ఆడవాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు, అందరు తినొచ్చు. దాంతో పాటుగా ఇది జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. ఆరోగ్యకరమైనటువంటి పంట. సో వాళ్ళు అంటుకున్నారు, వీళ్ళు అంటుకున్నారు అనే సమస్య కూడా ఉండదు. దానిమ్మకాయ దానికి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. దాన్ని పగలగొట్టుకొని తినాల్సి ఉంటుంది కాబట్టి సో చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అన్ని రకాల పేషెంట్లు, ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినే అవకాశం అయితే ఒక దానిమ్మకాయలకే ఉన్నది. ఆ విధంగా ఉపయోగం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని తినే ప్రయత్నం అయితే చేయండి దానిమ్మకాయలు. సో మీరు ఆరోగ్యాన్ని మీ ఫుడ్ మెనూలో పండ్లు ఫలాలని మీ ఫుడ్ మెనూలో చేర్చుకోండి. ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేయండి. సో దాదాపుగా సీజన్ అంతా ఇదైతుంటే పంటలు పండించే ఇది చాలా ఆర్గానిక్ ఫుడ్గా మనం భావించవచ్చు. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా రాస్తాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.